మీటర్ ఉంది, మీటర్ పైన ఒక పాయింట్ ఎక్కువగా ఉంది, మీటర్ పైన ఒక పాయింట్ ఎక్కువగా ఉంది. ఇలా ఉంది కదా. ఇగో ఈ అంచంచులు ఈ రెండింటిని ఇట్లా కలపండి. ఇలా కలపండి. ఇది వేయటం మడత చూడండి. ఇలా వేసుకోవాలి. ఇలాగ కొలతలో పొడవు 14, వెడల్పు 38, చంక 17, పొడవు మన ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఈ కొలతలో పొడవు 14, వెడల్పు 38, చంక 17. బాడీ కట్ చేస్తున్నాం చూడండమ్మా. పొడవ 14 పెట్టుకుంటున్నాం కదా, నేను 18 పెడుతున్నాను. పొడవు 18. రెండున్నర అంగుళాలు ఇట్లా ఫోల్డ్ చేసుకోవటానికి అంచు ఇట్లా ఫోల్డ్ చేస్తాం కదా, దానికి మొత్తం ఎంత మిగులుతుంది? 16 మిగులుతుంది. ఈ పొడవ అంతా కుట్టులో కాటులోకి వెళ్ళగా 16 మిగులుతుంది మనకి. 15.5, 16 మిగులుతుంది. కొంతమంది 14 పెట్టుకుంటారు, నేను 18 పెట్టాను. 18, 16 చూడండి. ఇక్కడికి వచ్చేసరికి 6, 10 అయితే సరిపోతుంది. అయితే 11, 11.5, 38 కదా ఉన్నది. నేనేం చేస్తున్నాను? 11.5 పెడుతున్నాను. 10 పెడితే సరిపోతుంది, కానీ నేను అంగుళన్నర ఎక్కువ పెడుతున్నా. 11.5. ఇక్కడ 2 చోట్ల 11.5 పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి 6, భుజం కొలత 6, 6.5 పెడుతున్నా. భుజం కొలత 6.5. మెడ వచ్చి 2.5. మెడొచ్చి 2.5, 2.5 తీసుకోండి. 2.5, 2.5. వెనక మెడ 7.5, 7.5, 7.5. దీన్ని 4 పలకలుగా గీసుకోండి. ఇక్కడి నుంచి ఇలా మీకు రాకపోతే కనుక ఇలా గీసుకోండి. దీన్ని ఇట్లా బాక్స్ లాగా చేసేసుకోండి.
అప్పుడు దీన్ని కూడా ఇట్లా ఎంత పెట్టాం, 2.5 పెట్టాం కదా, చూసుకోండి 2.5 ఇట్లా గీసుకుని దీన్ని కూడా 4 పలకలుగా ఇట్లా గీసేయండి. ఇక్కడ వచ్చేసి ఇది మనం కొలుసుకో అక్కర్లేదు. ఇక్కడికి వచ్చి 6 పెట్టుకోండి. దీన్ని బాక్స్ లాగా ఇలా గీయండి. గీసారు కదా, ఇక్కడ నుంచి ఇట్లా రౌండ్ చేసుకోండి. అయితే మనకి ఈ చుట్టూ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. మనం 17 అన్నాం కదా, ఎంత ఉంది? 17 అంటే 8.5. ఇక్కడికి వచ్చింది 8.5కి. ఇదంతా ఖర్చు మనకి, 2 అంగుళాల ఖర్చు. ఇటు 2 అంగుళాలు, ఇటు 2 అంగుళాల ఖర్చు. అలాగే ఇది చూడండి. ఈ క్లాత్ ఇంత ఉంది కదా, దీంట్లోనే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ రావాలి ఇందులో. కాబట్టి మనం ఇట్లా వేసుకున్నప్పుడు ఈ మెడ, ఈ సంకలో ఇటు కట్ చేసుకోకూడదు. ఇటు కట్ చేసుకుంటే ఈ క్లాత్ తక్కువ అయిపోతుంది. కాబట్టి ఇటు మిగిలేటట్టు కట్ చేసుకోవాలి. ఇటు ఎప్పుడు కూడా కట్ చేయకూడదు. చూడండి. చూసారా, ఇలాగొచ్చింది. దీన్ని మనం ఇలా మడత పెడితే ఇంత పొడవు వస్తుంది. ఇక్కడ కుంకుమ బొట్టు పెట్టానండి. పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టా కలశానికి క్లాత్ ఇది. ఈ పీసులు చూసారు, ఇలాగా మీటర్ ముక్క ఇది. చూడండి, ఇలాగ వచ్చింది కదా. దీంట్లో చేతులు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. మనం ఏం చెప్పాము, దీన్ని ఇక్కడికి మడత పెట్టేసాం. ఇలాగ మడత పెట్టుకుని క్లాత్ అతికేయకోకుండా ఏం చేసామంటే మనం ఇది ఇలాగ తీసుకున్నాం. మనము దీంట్లోనే కొలతలు తీసుకోవాలి. మనకి మెడ కదా ఇది. ఈ మెడ మనకి ఇక్కడికి 3.5 కావాలి. 3 తీసుకుంటున్నాను నేను పట్టీకి. ఇలాగ ఇది 3, ఇటు వచ్చేసరికి 2 అంటే 2.5 తీసుకుంటే బాగుంటుంది. దీన్ని ఇలా తీసుకొచ్చేయండి. మీకు రాదని చెప్తున్నాను చూడండి. ఈజీ మెథడ్ అనమాట. మనకి ఇలాగ వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 14,
13 పెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి 13, 13:15 చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 13:15, 15. మీకు ఇక్కడ కావాలనుకుంటే 8 వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 5 ఉంది. మనకి కుట్టులోకి కానీ ఏదైనా సరే 6 కానీ 5 కానీ వస్తుంది. మొత్తం అంత కుట్టంగా ఇది అంతే రావాలి. కానీ మనం ఏంటంటే పొడవు ఎక్కువ పెట్టుకుంటున్నాం కాబట్టి 6, 7 అలాగా మనకి ఎంత ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు చూడండి క్రాస్ కటింగ్. చూడండమ్మా, చూడండి ఎలా పెట్టాను. ఇలా ఉంది కదా క్లాత్. ఇగో ఇలా పెట్టుకోవాలి. క్లాత్ ఇలా మనం దాన్ని కట్ చేసాం కదా, ఇక్కడి నుంచి ఇలా ఇది మెడ చూడండి. ఇలాగ గీసుకోవటం. ఇది చంక, ఇది మెడ. ఇక్కడ మట్టికి ఈ కొంచెం కొరిలాగా వస్తుంది. కొరి లేకుండా చూసుకోవాలి మనం పెట్టుకునేటప్పుడు. ఇది ఇక్కడ చూడండి, ఇది ఇంతవరకు మనం చంక ఇది పెట్టి కట్ చేసాం కదా. ఈ చంక పెట్టాం కాబట్టి ఈ చంకలోకి తీసుకెళ్ళాలి ఇలాగా. ఇప్పుడు మనం ఇదే విధంగా గీయాలి. చూడండి, ఇలాగా గీసుకోండి. గీయండి ఇట్లా. ఇలా గీసి మనకు మెడ ఎంత కావాలో చూసుకోండి. ఇది పెద్ద మెడ అయిపోతుంది అనుకో, నాకు 7.5 పెద్ద మెడ అవుతుంది. కాబట్టి ముందు మెడ ఎందుకు పెడుతున్నాం? 6.5 పెడుతున్నాం. ముందు మెడ ఎంత పెడుతున్నాం? 6.5 ఇక్కడగా పెట్టుకుందాం అనుకున్నాం. ఇగో చూడండి, కింద గీసాను. ఇలాగ వస్తుంది. కింద గీసాను చూడండి ఇట్లాగ. ఇది మనం అప్పుడు ఏం చేస్తున్నాం, దీన్ని మెడ మనం ఇక్కడికి తీసుకుంటున్నాం. ఇలా తీస్తున్నాం ఈ మెడని. ఇది వచ్చేసి సంక. ఎలా తీస్తున్నాను? ఇలాగ చూస్తున్నారమ్మా. ఇలా గీత కొట్టండి. అదే వస్తుంది. 2-3 సార్లు పోయినా 4వసారి మంచిగా వస్తుంది. మెడ చూసారా? ఇలాగ రౌండ్ పెట్టుకున్నాం. మనకు కాదు వేరే నెక్క కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు నేనేం చేశాను, రౌండ్గా పెట్టుకున్నా. అంత బాగా రౌండ్ ఉండదు, అంత బాగా ఇది ఉండదు. చూడండి, ఇప్పుడు మీరు ఈ క్లాత్ తీస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడికి ఉంది కదా, ఇది ఇక్కడ ఒక చుక్క పెట్టుకోండి. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, ఇట్లాగా గీతలు చూపిస్తున్నాను చూడండి. ఇది లేదు, ఇది ఇట్లాగ వచ్చింది చూసారుగా. ఈ గీతల్లో మనం ఏం చేయాలి, కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఇలాగ కటింగ్ క్రాస్ ఇలా తీయండి. సంక క్రాస్ ఇది ఇలాగ వస్తుంది. ఇక్కడ మనకి ఏం చెప్పాను నేను, 14.5 వచ్చింది. మనం 13.5 తీసుకుందాం అనుకున్నాం. ఉతుకుళ్ళు అవి ఇంకా కుట్లు బాగా 14 కావాలనుకుందాం. నాకు ఇటు 8 కావాలి.
8.5 పెట్టుకుంటున్నాను నేను. ఇటు వచ్చేసరికి మనం ఎంత తీయాలి? 6.5 ఉంది కదా, 5.5 పెడదాం. 5.5 పెడదాం. దీన్ని ఏం చేద్దాం? ఇలా క్రాస్ చేద్దాం. ఇటు వచ్చి ఇలా క్రాస్, కొంచెం క్రాస్ అయితే సరిపోతుంది. ఇది మనకు కావాలనుకుంటే ఇట్లా పెంచుకుని ఇట్లా తీసుకోవచ్చు. ఈ ప్రకారం కట్ చేసేద్దాం. కనిపిస్తుందమ్మా? చూడండి, ఇవి రెండు పేటలు వేసాం. 2 పొరల మీద ఉంది, అంచులు ఇటు ఉన్నాయి. కొలత తెలుస్తుందమ్మా? చూడండి, ఇదే విధంగా కట్ చేసేసుకోవటం. ఇది క్రాస్ ముక్కలుగా పనిచేస్తుంది. క్రాస్ బెల్ట్ ఇది చూడండి, ఇట్లా ఉంది కదా. దీన్ని మనం కట్ చేస్తున్నాం. సంక ఆరించి క్రాస్ కూడా తీసుకోవాలమ్మా. ముందు ఈ క్రాస్ తీసేసుకోండి ఇట్లా ఆరించి. కట్ చేసేసుకోండి ఇట్లాగా. మీకు డౌట్ వస్తే కనుక ఇది చూసుకోండి. మనం ఎంత పెట్టాం? 11.5 పెట్టాం. ముందు పక్కకు వచ్చేసరికి 12 ఉంది. అక్కర్లేదు అనుకుంటే 11 పెట్టుకోవచ్చు. కనిపిస్తుందమ్మా?
చూడండి ఇలా కట్ చేసుకోవాలి. క్రాస్ అన్నీ తీసేసాం, ఇలా కట్ చేసుకోవాలి. గీతలుగా ఉంది కదా, ఇది ఎలాగ, ఇది మెడ, ఇది చంక. ఇంకా పెద్దది కావాలనుకుంటే పెద్దది కూడా కట్ చేసుకోవచ్చు మెడ. చూడండి ఇట్లా వచ్చింది. పెట్టి చూపిస్తాయి దీని మీద. చూడండి మా జాకెట్ చూసారా మేడం? సంక చూడండి ఇలాగొచ్చింది. చూసారా ఇలాగుంది కటింగ్. చూడండి ఇలా వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి క్రాస్ ముక్కలు వేస్తాం, క్రాస్ బెల్ట్లు వేస్తాం. ఇదేమో మడతకి, ఇంకా మడత పెడతాం. క్రాస్ చూడండి, ఇదేమో ఇట్లా, ఇక్కడ క్రాస్ ముక్కలు వేస్తాం. ఇక్కడ మనకు సరిపోతుంది. చూడండి హ్యాండ్స్ ఇలాగ మడత పెట్టాలి. చూడండి రెండు ఇలాగ మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకోవాలి. చూడండి మనకు ఎంత పొడవు కావాలనుకుంటున్నామో అంత పొడవు తెచ్చుకోండి. 11 కావాలనుకుంటున్నాం కదా, 11 పెట్టుకోండి. ఇది కూడా 11 చూడండి. పదకొండు పెట్టాను. ఇది వచ్చి ఒక అంగుళం. ఒక అంగుళం పెట్టుకోండి. ఈ మడతకి ఇలాగే ఇలాగొచ్చి 3.5 3.5 3.5 3.5 ఇక్కడి నుంచి ఇలా గీయండి. ఇక్కడి నుంచి ఇలాగ
ఇది ఖర్చమ్మ. చూడమ్మా, ఇక్కడి నుంచి ఇక్కడికే 3.5. ఇది 11 పెట్టాం. ఇక్కడి నుంచి ఇక్కడికే 11 పెట్టాం. ఇక్కడి నుంచి ఇక్కడికే 11 పెట్టాం. ఒక అంగుళం తీసేసుకున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికే 10 మిగులుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 పెట్టాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ 3.5కి ఇట్లా గీత గీసాం. ఇటు కూడా చూడండి కావాలంటే 3.5కి ఇక్కడికి గీత గీసుకున్నాం. గీత గీసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎవరికైనా సరే 7.5, 8 పెట్టుకోండి. ఇది ఖర్చు వస్తుంది. జాకెట్కి ఇది ఖర్చు. మనకి ఇట్లా లైన్గా గీసాం కదా. ఇప్పుడు మనకి చేయి కిందకి మనకి ఎంత కావాలి? 6.5 కావాలి. 6.5 కావాలి. ఇది ఇంత కావాలి మనకి. దీని నుంచి ఇలా గీసుకోండి. దీని నుంచి ఇలాగ, దీని నుంచి ఇలా. మనం కట్ చేసేటప్పుడు ఏది కట్ చేయాలి? ఇది కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేయాలి. ఇక్కడ కట్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ కొంచెం కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి ఇది ఖర్చు మనకి. కుట్టుకునేటప్పుడు మన ఇష్టం. ఇట్లా పెట్టి ఇక్కడికి ఇట్లా, ఇక్కడి నుంచి ఇట్లా కొడతాం. కుట్టేటప్పుడు కట్ చేసుకునేటప్పుడు ఇక్కడి నుంచి ఇలా కట్ చేసుకుంటాం. ఇలా తీసుకుంటాం. ఇది మనకు సరిపోతుంది. చూడండి, ఇక్కడి నుంచి మనం ఇట్లా పెడితే 9.5 ఉంది. మనం ఏం చేయాలి? మనకి 8.5 కావాలి. ఇక్కడి నుంచి అంటే ఇక్కడికి కావాలి. ఇక్కడికి కావాలి. ఇదంతా మనకు ఖర్చు. 2 అంగుళాలు తీసుకున్నాం కదా, ఇదంతా ఖర్చు. ఈ 2 అంగుళాలు, మీకు 2 అంగుళాలు ఉంది కరెక్ట్గా. ఈ 2 అంగుళాలు మనకి ఖర్చు. కాకపోతే లూజ్గా ఉండాలని చెప్పి ఈ 1 అంగుళం ఎక్స్ట్రా పెట్టాను. 1 అంగుళమే ఖర్చు కింద తీసాను, లూజ్గా కావాలని. ఇదే ప్రకారం కట్ చేసేసుకోండి. కొంతమంది బాగా లోతుగా కావాలని చెప్పి ఇక్కడ పెట్టుకుని ఇక్కడి నుంచి ఇట్లా తీస్తారు. ఇదంతా ఇలా కట్ చేస్తారు. నేను కట్ చేసుకోవట్లేదు. ఇది లూజ్ కావాలి కాబట్టి ఇది కొంచెం తీసాను. ఇది ఇట్లాగే లావుగా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? పట్టేసినట్టు ఉంటుంది, సంక పట్టేసినట్టు ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? లూజ్ పెట్టాం, ఈ సంక పట్టకోకుండా. ఇక్కడ గుర్తుకు పెట్టుకోండి. ఇలాగా తాక ఇది హ్యాండ్, ఇంకా చేతులు ఇలాగ వస్తుంది. క్రాస్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి మనం కొంచెం క్రాస్ తీసుకుందాం. ఈ 2 హ్యాండ్స్ పట్టుకుని క్రాస్ తీసుకోవాలి. ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. కటింగ్ వస్తే ఎలా కట్ చేసుకున్నా సరిపోతుంది. కటింగ్ రాని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా తీసుకుని ఇలా కట్ చేసినా ఇదే కటింగ్, ఇలా తీసి ఇలా కట్ చేసుకున్నా అదే కటింగ్. మీకేంటంటే కటింగ్ వస్తే చాలు, నీట్గా జాకెట్ నీట్గా వస్తే చాలు.
ఇవి హ్యాండ్స్. ఈ హ్యాండ్. ఇది వచ్చేసి వెనక పార్ట్. బ్యాక్ పార్ట్. ఇది వచ్చి ముందు పార్ట్. ఫ్రంట్ పార్ట్. ఇది ముందు వైపు. ఫ్రంట్ నెక్. ఇది ఇలా వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి క్రాస్ బెల్ట్లు వస్తాయి. ఇది మనం దీనికి ఇచ్చేస్తున్నాం పెద్ద జాకెట్. ఇది క్రాస్ బెల్ట్లకి ఇలా కట్ చేసుకుంటాం. క్రాస్ బెల్ట్లకి సరిపోతుంది. చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాకెట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది క్రాస్ పట్టీ ఫ్రెండ్స్. ఎలా క్రాస్ పట్టీ కట్ చేయాలో చూపిస్తున్నాం అన్నమాట. అందరూ చూసి నేర్చుకోండి. త్రీ 2.5. అలా ఫస్ట్ చాక్ పీస్తో గీసుకుని కట్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోవచ్చు. 12 ఉంది. ఇంత అక్కర్లేదు మనకి. 9 అయితే సరిపోతుంది. ఇంత అయితే సరిపోతుంది. ఇక్కడికైతే సరిపోతుంది కరెక్ట్గా. కాకపోతే ఖర్చు ఎక్కువ పెట్టి కట్ చేస్తున్నాం. మీరు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. క్రాస్ ఇట్లా చూడండి. పీలికలు ఇక్కడ ఎక్కువ వచ్చింది, ఇక్కడ తక్కువగా వచ్చింది. అలాగే కట్ చేసుకోవాలి. ఇది క్రాస్ పట్టీ. ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. ఇదమ్మా జాకెట్ మొత్తం పూర్తయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చెప్తాము. స్టిచ్చింగ్ కూడా నేర్చుకుందరు. కానీ జాకెట్ కటింగ్ వచ్చేస్తే మన వీడియోని ఇంకో దగ్గరికి షేర్ చేయండి. ఈ క్లాత్ మిగిలింది చూడండి. కట్ చేయక ఈ క్లాత్ మిగిలింది. ఈ క్లాత్లో మనం ఏం చేయాలంటే మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి తీసుకుంటాం. దీంట్లోనే మెడ పీసులు తీసుకుంటాం. ఉక్సులు పట్టి కాజాల పట్టి మెడ పీసులు తీసుకుంటాం. ఇప్పుడు ఇవి రెండు కదా. దీనికి ఇంకొక క్లాత్ వేస్తే మందంగా ఉంటుంది. లోపల మీటర్ క్లాత్ కదా, సరిపోతుంది. మనం కట్ చేసుకోవచ్చు. దీనికి 2 పీస్. అప్పుడు ఇది ఉక్సుల పట్టీకి కాజాల పట్టీకి ఇది సరిపోతుంది. మెడ పీసులకు కూడా కరెక్ట్గా సరిపోతుంది. మనకు అసలు ఎక్కడ ముక్క మిగల. మనం కట్ చేయంగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా మిగిలేటట్టు
చండాలంగా అతుకులుగా కట్ చేయకూడదు. ఎడాపడా కట్ చేస్తే ముక్కలు అతుకులు పడతాయి. ముక్కలు అతుకు పడుకోకుండా పెద్ద జాకెట్ చక్కగా చూపిస్తున్నా 11.5 పెట్టి. అసలు కొలత 10, 38కి చూడు ఎంత పెద్దగా వచ్చిందో. అంతా ఖర్చు పెట్టా, చాలా ఎక్కువగా ఖర్చు పెట్టాను. ఇలాగే ఇది ఇంకో పీస్ వేసుకోవచ్చు. ఈ జాకెట్ మధ్యలో పీస్ వేసుకోవటానికి బాగుంటుంది. ఇప్పుడు ఇలా తీసుకోవచ్చు. మనం ఈ క్లాత్ని మనం ఉక్సుల పట్టికి కాజాల పట్టికి తీసుకోవచ్చు. సరిపోతే ఇలా కూడా తీసుకోవచ్చు. ఉక్సుల పట్టి కాజాల పట్టీలకి, ఈ మెడ పీసులకి ఇలా క్రాస్గా ఇక్కడి నుంచి పెట్టుకుని ఇలా క్రాస్గా తీసుకుంటే మెడ పీసులు చాలా నీట్గా వస్తాయి. ఇలా క్రాస్గా తీసుకోవచ్చు. ఇక్కడికి 2 పీసులు అయితే సరిపోతాయి. మీకు బన్నీ కుడదాం. చూడండి, క్లాత్ ఇలా ఉంది కదా, ఇలా వేయండి. బన్నీ క్లాత్ ఇది వచ్చేసి మనకి ఎంత ఉందో చూసుకోవాలి. ఎంత ఉంది? 14.5 ఉంది. అంటే పాపకి కరెక్ట్గా సరిపోద్ది. 28 లూజు, 28 ఎలాగో వేసాను కరెక్ట్ కొలతలో. మీకు ఇందాక జాకెట్ చాలా లూజ్గా చూపించాను కదా, కరెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 16 పొడవు. పాప కరెక్ట్గా 16 కావాలి. గోరంచు పెడతాం కాబట్టి 15.5 మిగులుతుంది. ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఉంది? 7 ఉంది. 1 ఏడు 2 ఏళ్ళు 14, 3 ఏళ్ళు 20, 4 ఏళ్ళు 28 సరిపోయింది కదా. 4 భాగాలు చేసుకోవాలి. ఈ 4 భాగాలు. మనం షోల్డర్ వచ్చి ఎంత పెడదాం? 5. షోల్డర్ వచ్చి 5 పెట్టుకుందాం. మెడ కొలత వచ్చి 2 పెట్టుకున్నాం. మెడ ఇక్కడికి వచ్చేసరికి వెనక మెడ ముందు మెడ 2 కలుపుకొని 5.5 తీసుకుందాం. ఎందుకంటే లోపల బన్నీ కాబట్టి బయటికి కనిపిస్తే చేదరగా ఉంటుంది కదా, అందుకని ఏం చేస్తున్నాం? 5.5 పెట్టాను. 6 కూడా పెట్టుకోవచ్చు. వెనక మెడ ముందు మెడ 5.5, వెనక మెడ 6.5. ఇట్లా రౌండ్ చేసుకోవటం యూ ఆకారంలో వస్తుంది. ఇట్లా రౌండ్ చేస్తే ఇక్కడికి వచ్చేసి చంక వచ్చేసి 5 లూజ్ కావాలి కాబట్టి 5 ఇట్లా 4 పలకలుగా గీయండి. ఇట్లా గీసిన తర్వాత దీన్ని ఇలా రౌండ్ తిప్పండి. ఇట్లా గీసి ఇలా రౌండ్ తిప్పండి. ఇది మెడ. ఇక్కడికి వచ్చేసి చంకలు. ఎటు తీసుకుంటున్నాం మెడ. ఇది ఒక మోడల్. ఇటు మెడ పెట్టాం, ఇటు సంక పెట్టాం కదా. ఇప్పుడు తిప్పి మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇవి 2 పొరలు వచ్చినాయి. ఇక్కడికి వచ్చేసరికి ఈ పొర వచ్చింది. చూడండి, మీరు ఎలా కట్ చేసుకున్నా మనకి నీట్గా రావాలి. క్లాత్ అన్నది మనకి జాకెట్ అయినా బన్నీ అయినా ఏదైనా సరే మనకి రావాలి. ఇప్పుడు ఇందాక ఇటు మెడ చెప్పాం కదా, ఇప్పుడు ఇటు మెడ ఇటు సంకా చెప్తాను. చూడండి, ఇటు కట్ చేసుకున్నా తప్పులేదు. మనకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా వస్తే అంతే. నడుము సన్నగా ఉంటుంది కాబట్టి ఈ క్రాస్ పోయినా ఏం కాదు.
ఇట్లా క్రాస్ వచ్చినా ఏం కాదు. చూడండి, ఇక్కడ క్లాత్ చక్కగా నీట్గా పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మడత పడతాయి ఈ రెండింటి మధ్యన. ఈ మడతను మనం కరెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకున్నాం కదా. ఇటు ఎంత అని చెప్పా? 16, 15 మిగులుతుంది, 15.5 మిగులుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 7. మనం ఇది మెడ పెట్టుకుంటున్నాం కదా, ఇటు మెడ పెడుతున్నాం కాబట్టి ఇక్కడి నుంచి కొలుచుకోవాలి. ఎంత? 5 కొలుచుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎంత కావాలి? 2 కావాలి. ఇక్కడికి వచ్చేసరికి ఎంత కావాలి? చిన్నపిల్లలు కాబట్టి 2 పెట్టుకోండి, ఎక్కువ పెడితే పెద్ద మెడ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి 6 పెట్టండి. 5 చూడండి, 5. దీన్ని ఇట్లాగా బాక్స్ లాగా గీయండి. ఇక్కడి నుంచి ఇక్కడికి బాక్స్ లాగా గీసుకోండి. ఇక్కడ కూడా మీరు కొలుసుకోవాలంటే కొలుసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇట్లా బాక్స్ గీసుకోండి. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 పెట్టుకోండి. దీన్ని ఇలాగా ఇక్కడ ఎంత పెట్టామో ఇక్కడి నుంచి ఇక్కడికి 6 పెట్టాను, చూసారుగా. దీన్ని ఇట్లా రౌండ్ చేసుకోండి. ఇట్లా రౌండ్ చేసుకుని ఇలా గీయండి. ఇది మెడ, ఇది సంక. దీనికి కూడా ఇట్లా రౌండ్ చేసుకోండి. చూడండి, ఇది మనం ఇట్లా కట్ చేసేసుకోండి మెడని. ఇది మెడ, వెనక ముందు ఒకే రకంగా కట్ చేసేసాను. ఇది సంక. ఇది ఫ్రంట్ కాబట్టి మనం ఫ్రంట్ కొంచెం క్రాస్ తీసుకోవాలి. దేనికైనా సరే, జాకెట్కైనా, బన్నీలకైనా, పిల్లలకి, మగ పిల్లలకైనా ఆడపిల్లలకైనా ఈ క్రాస్ అన్నది ఇలాగ తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. క్రాస్ తీయపోతే ఇక్కడ కుచ్చుగా ఒత్తుగా చండాలంగా వస్తుంది, బాగోదు పిల్లలకి. ఇది చూడండి, ఇక్కడ వేరుగా, ఇక్కడ వేరుగా. ఇక్కడికి వచ్చేసరికి పట్టి, ఇగో ఈ క్లాత్ మనం చూసుకుని కరెక్ట్గా చేసాం కాబట్టి ఇది ఇట్లా పట్టి వేసుకోవటానికి బాగుంటుంది. దీనికి ఇలాగ పట్టి కుట్టుకోండి, మీకు ఎంత కావాలో అంత. ఇటు పక్కన ఇట్లా ముందు పక్క ఉక్సులు బట్టి, కాజాలు బట్టి దీనికి కరెక్ట్గా కట్ చేసాం. చూడండి, కరెక్ట్ సైజు వచ్చేసింది. ఇలాగ వస్తుంది. దీనికి ఏం చేస్తున్నాం మనం? ఇది ఎంత ఉందో ఇట్లా కుట్టుకుంటాం. ఇది 2 పట్టీలకు అనమాట. ఇలా పెట్టుకుని ఇలా కుట్టుకుంటాం. ఇది 2 పట్టీలు, ఇటు ఒకటి, ఇటు ఒకటి, 4 మడతల మీద చూపిస్తున్నా. ఇలా కట్ చేసుకుని ఇలా ఉక్సులు బట్టి, కాజాలు బట్టి ఇది కరెక్ట్గా ఫిట్గా నీట్గా వస్తుంది కటింగ్. ఇందాడ
చాలా లూజ్గా చెప్పాను కదా జాకెట్ ఏంటి ఇంత లూజ్గా చెప్పింది జాకెట్ అంటారు. అంటే షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు, కొంచెం లావ్ అయ్యేవాళ్ళు, తగ్గేవాళ్ళు ఉంటారు. అందుకని ఆ జాకెట్ 2 అంగుళాల కాడికి బాగా లూజ్ పెట్టేశాను.